అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. గుడ్ మార్నింగ్ సార్. Sorry sir, I'm bleeding. I'm so sorry. It's not push. Oh my God, what happened here? Help me. Even no, చూసి లోపల తీసుకెళ్ళి. Oh my God. Are you a nurse by any chance? Yes sir. Oh. Nothing to worry sir. Bleeding మొత్తం స్టాప్ అయింది. బాగున్నారు. బ్రోకర్ డీల్ కోసం వచ్చాను. బ్రోకర్ వస్తే పోతున్నాను. I'm really sorry again sir. సారీ అంటే ఏమంటూ మీరెవరు? విజయవాడ. సూపర్. అయితే విజయవాడ స్టైల్లో గోంగూర చికెన్ వండి నన్ను ఇంటికి భోజనానికి పిలువు, అప్పుడు ఆలోచిస్తాను. ముక్కుతో మాట్లాడుతున్నాను, అర్థమవుతుందా? విజయవాడ స్టైల్లో గోంగూర చికెన్ పెట్టు, పంగనామాలు పెట్టకు. ఓకే, నేను నీ పేరేమన్నావు? మాలిని సార్. రాహుకాలంలో వచ్చినట్టున్నాను, రేపు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. ఐఎమ్ సో సారీ. అయినా మై బాస్ పెద్ద సోషలైట్, నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయన సింపుల్గా ప్లాస్టర్ పెట్టుకోమానండి, చాలా లక్షణంగా ఉంది ముగ్గు మీద. సార్ పిల్లవనా, మీరే చెప్పండి. ఏమైంది? ఏమన్నా కావాలా? నా ప్రశ్నకి బదులు కావాలి. అసలు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవు? ఇదిగో నీకు మంచి డీల్ చెప్తా. గుంటూరులో నాకు 3 bedroom హౌస్ ఉంది. అది అదికిచ్చానుకో, ఐఓబిలో కొన్ని లక్షల డిపాజిట్ ఉంది. ఇది చాలదా మనిద్దరికి? నీకు సీక్రెట్ చెప్పనా? ఈ విషయాలేవి మా అబ్బాయికి చెప్పక్కర్లా. సరే, విజిటింగ్ ఆజ్ అయిపోయింది. లాయర్ గారు, ఇక మీరు వెళ్ళండి. నేను మాలిన్తో డిస్కస్ చేసిన ఏ విషయం ఇంట్లో చెప్పద్దు. ఏం మాట్లాడారు? ఏం వెళ్ళలేదే. సంతోషం, ఇక వెళ్ళండి. ఫోన్లో డీటెయిల్స్ చెప్తా. ఓకే, టేక్ కేర్. అది కూడా పట్టుకోండి. గుండమ్మా అక్కడే ఉండు. మాలు అది వచ్చింది. ఎవరు? ఈ మనిషికి అన్ని కావాలి. నా చెల్లెలు సార్. చూడడానికి అక్కలాగా ఉంటుంది. నీకు మళ్ళీ నాలాగనా? హలో, నర్సులందరినీ సిస్టర్ అనేగా పిలుస్తారు. సిస్టర్ అంటే అక్కే కదా. చెల్లెలని కూడా అనొచ్చు. ఏంటే ఊరుకున్నది? తులసి నీళ్ళు పక్కన పెట్టుకున్న ముసలోడు వీడంటే నన్ను చూసి అక్క అంటున్నాడు. అమ్మాలు, నన్ను చూస్తూ ముసలిదానిగా కనపడుతున్నానా? పొద్దునే కదా డై వేసుకుని వచ్చాను. తన ఊరికే ఆట పట్టేస్తుంది, మీరే అనుకోకండి. నేను పిలుస్తా, కానీ దానికి కొంచెం నోరు ఎక్కువ. పర్వాలేదు పిల్లమ్మా, నేను చూసుకుంటాను. అమ్మాయిని పిలు. శాలిని రా. ఆ ముసలోడు జల్లుబాటు జాగ్రత్త. సార్, ఇదే నా చెల్లి శాలిని. Why you are sitting outside? Don't you want to meet this handsome guy? I am Vishwanatham. Oh, nice meeting you, handsome. Thank you. ఎందుకు టవల్? సొల్లు ఎక్కువగా కారితే సొక్క తడిసిపోతుంది, అందుకే. చాలా థ్యాంక్స్ సిస్టర్. చాలు, చెప్పండి హ్యాండ్సమ్. నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటి హ్యాండ్సమ్? మీ అక్కకి నా పర్సనాలిటీ గురించి చెప్పి నా ప్రపోజల్ ఓకే చేయించు. ప్రపోజ్ చేస్తారా? అదిరింది బాబు, అదిరింది. ఏ నాకేం తక్కువ? చాచా, మీకేం తక్కువ లేదు. షుగర్ 240, బీపీ 160/100, కొవ్వు. నాకు తెలుసు. చాలు, నాది ఒక చిన్న సమస్య అమ్మా. ఏంటి హ్యాండ్సమ్? నిన్ను చూసినప్పటి నుంచి నా గుండె ఒకటే ఊగిసలాట. ఐ గట్ 2 minds. శాలునా మాలునా, మాలునా శాలునా. ఏంటి కన్ఫ్యూషన్? ఇద్దరిని కట్టుకో. ఆఫీసర్ కింద ఓకే. శాలు, ఇప్పుడు నువ్వు నన్ను చేసుకున్నావు అనుకో. అనుకోవడానికి లేదు, చూసుకోవడానికి లేదు. నన్ను నమ్మి ఆల్రెడీ ఒకడు కమిట్ అయిపోయాడు. దాని ఉంది 2 అన్నయ్యలు, 2 తమ్ముళ్ళగా, 2 బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉంది? అయ్యా స్క్రూ ఎలా ఉంది? అలా ఒక లాజిక్ ఉందా?
నేను చెప్పేది విన్నామంటే బస్ స్టాప్ లో 3 షాపులు, బ్యాంక్ లో ఫిక్స్ డిపాజిట్. అమ్మా మాలని అన్ని చెప్పేసావా? సస్పెన్స్ కాస్త బ్రేక్ చేసావా? నీకు తెలిసింది అదే. అమ్మాయి నువ్వుట్రా. అది కాకుండా నువ్వేంటమ్మా ట్రాఫిక్ పోలీసు లాగా చెయ్యడం పెట్టి ఊపుతావు. అమ్మాయి ఏదో ప్రేమగా నన్ను ఏదో అడుగుతోంది, నీకేమైంది? అరే దేవుడా, ఏంటిది కలికాలం? ఈ మనిషి హార్ట్ అటాక్ తో ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయితే ఇప్పుడు మెంటల్ అయిపోయాడే. ఏం వాసన! చాక్లెట్లా అమాంతంగా తినాలనిపిస్తుంది. అనిపిస్తుంది. అలా అనిపించాలని దాన్ని బాడీ క్రీమ్ గా తయారు చేశారు. అలాగా? అయితే దగ్గరికి రా. లలిత, చెప్పమ్మా లలి. నేను మీటింగ్ లో ఉన్నాను. అరగంట లోపే అయిపోతుంది. ఇంకెక్కడికి వెళ్తాను? ఇంటికే వస్తాను. నువ్వు రెడీగా ఉండు, బయలుదేరదాం. ఓకే, బాయ్. ఏంటి? సారీ అమ్మా, నిన్ను డ్రైవర్ డ్రాప్ చేస్తాడు. నేను లలితతో కలిసి బయటికి వెళ్ళాలి. యాజ్ యూజువల్ గా మర్చిపోయాను. ఏంటమ్మా, పర్వాలేదా? నువ్వు అర్థం చేసుకుంటావని నాకు బాగా తెలుసు. ఇదిగోండి 3000 తీసుకున్నాను. మాలిని సిస్టర్ వచ్చింది. మాలినికి సిస్టర్ ఉందా? మాలినికి సిస్టర్ ఉంది. సిస్టర్ వయసుకు తగ్గ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తను కూడానే వచ్చాడు. ఒక దోశ, ఒక వడ ప్లీజ్. నాకు పన్నీర్ టిక్కా శాండ్విచ్. నేను కూడా చూసాను. నాకు దహిపూరి. ఇక్కడ ఏం దొరుకుతుంది? అన్నీ ఉన్నాయమ్మా. ఆ ప్లేట్ తందూరి చికెన్. ఇది వెజిటేరియన్ హోటల్, అవన్నీ ఇక్కడ దొరకవు. అదేంటే నన్ను చూసి మాత్రం అమ్మ అమ్మ నేను నీకు ఆంటీనా? అవునంటీ. అందరికి నేను ఆంటీలా కనిపిస్తున్నానా? ఎవరన్నా ఆంటీ అంటే నా పేరు సరళ. ఏంటి కుట్టిందా? చూడు మాలిని, నేనేమన్నా తేడా కొట్టడానికి. బ్యూటిఫుల్ నాకు పీరి ఏం అవసరం లేదు. నాకు వెజిటబుల్ బిర్యానీ చాలు. బాబు హాయ్. ఎవరే అది? వెయిట్ ఎ మినిట్. అది వీసా ఆఫీస్ వారు. వాట్ హ్యాండ్సమ్. ఐల్ బి బ్యాక్ ఇన్ ఎ మినిట్. మాలిని, నీకు వద్దంటే వాడిని నాకు అప్పగించవే. హలో, నన్ను ఫాలో చేయట్లేదు కదా? దానికంతా ఒక పర్సనాలిటీ కావాలి. తను నా చెల్లి శాలిని. ఇది నా ఫ్రెండ్ జెన్సీ. తను నా బాయ్ ఫ్రెండ్. మాలిని, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. యువర్ వీసా పేపర్స్ ఆర్ గెటింగ్ రెడీ. రేపు మీకు ఫోన్ లో ఏంటి పొజిషన్ అని చెప్తాను. హలో, 9999 34 24 34. దిస్ ఇస్ మై మొబైల్ నంబర్. నాకెందుకు? చిన్న ఉంచుకోండి. మిస్ యువర్ నంబర్. ఇట్స్ ఓకే. సిస్టర్ 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 ఏంటయ్యా? మాలినికి ఏదైనా ఒంట్లో బాలేదా? తెలియదే. ఏంటమ్మా ప్రతిదానికి తెలియదు. ఎప్పుడు వస్తుంది? తెలియదే. మర్చిపోయాను. మాలిని తన బాయ్ ఫ్రెండ్ తో ఉండడానికి తన ఇంటికి వెళ్ళిపోయింది. ఎక్కడది? జూబ్లీ హిల్స్ లో. ఎప్పుడు వస్తుంది? తెలియదయ్యా. ఇంకేమైనా తెలియాలా? లేదులే. బాగున్నావమ్మా? నిన్నలా అడిగి కామెడీ చేయటం నాకు తెలీదు. కిందటి వారం తీసిన ఎంఆర్ఐ స్కాన్ లో తెలిసింది నా జీవితం ఇంకా రోజులేనని. ఎందుకంటే నా సొంత బిడ్డలు కూడా చెయ్యని పనుల్ని నువ్వు ఇష్టపడి చేశావు. నీ దగ్గరున్న దయ, జాలి, కరుణ, మానవత్వం వాళ్ళ దగ్గర లేదు. అమ్మా, నీ జీవితం ఆ జైల్లోని గడిచిపోకూడదు. ఎందరో మహానుభావులు జైల్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఉక్కు మనుషుల్లా వచ్చారు. మాలిని, నా ఆస్తిలో సగం నీ పేరు రాస్తున్నాను. మొత్తం రాసేవాడినే. కాకపోతే నా బిడ్డలు వాళ్ళకి పూర్తిగా ఇవ్వలేదని కోపంతో నీకు శత్రువులవుతారు. కాలాన్ని బాధపడుతూ ఏడుస్తూ వృధా చేయకు. నువ్వు
బయటకు వచ్చిన తర్వాత సాధించాల్సిన చాలా ఉన్నాయి. నువ్వు స్త్రీ జాతికి ఆదర్శప్రాయంగా నిలవాలమ్మా. వెళ్తాను తల్లి, వెళ్తాను. అయ్యో అమ్మా నొప్పి. అక్క అక్క ఏమైంది అక్క? ఏమైంది? ఒక్క సెకండ్ ఉండండి, ఇప్పుడు ఏమైంది? తొందరగా డాక్టర్ పిలవండి. తొందరగా డాక్టర్ పిలవండి. అక్క టెన్షన్ పడకండి. మళ్ళీ వెంటనే వేడి తీసుకుని చెప్పండి. రిలాక్స్ అవ్వండి తొందరగా. అక్క నేను చెప్పేది వినండి. అక్క డాక్టర్ ఫోన్ చేశాను, మెసేజ్ ఇచ్చామమ్మా త్వరగా రమ్మని. అలా ఏం కాదు, అంత మంచిగానే జరుగుతుంది. మీరు పుష్ చేయండి, బేబీ బయటకు వస్తుంది. మళ్ళీ చురుక పుష్ చేసి. ఏం కాదమ్మా జానకి, ఏం ఏం కాదు. అలా ఏం కాదక్క, నీకేం భయం లేదమ్మా, మేమంతా ఉంటాం. బిడ్డకు పుష్ చేయండి అలాగే. అక్క అక్క ఇంకొంచెం ఇంకొంచెం కష్టపడి పుష్ చేయండి. పుష్ చేయండి అలాగే అలాగే అక్క. ఇంకొంచెం అక్క, ఇంకొంచెం కొంచెం పుష్ చేయండి. ఆడపిల్లక్క. డాక్టర్ ఎక్సెస్ బ్లీడింగ్ అయింది. సరే నేను చూస్తాను. शालू प्लीज ఏడవకు, రిలాక్స్ ప్లీజ్, డోంట్ క్రై. దీపక్ నన్ను కొద్దిగా ఏడవనిస్తావా ప్లీజ్? శాలిని, నా గురించి బాధపడకు. చేయాలన్న మాటే గాని నాకు ఇక్కడ ఏ లోటు లేదు. చాలా సేఫ్ ప్లేస్లోనే ఉన్నా. శాలిని ఇక్కడ చూడు, భయపడకు. నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా నేను మనశ్శాంతిగా ఉంటా. ఇక్కడ చూడు, నువ్వు తప్ప ఎవరున్నారు నాకు చెప్పు. శాలు తను ధైర్యంగానే ఉంది కదా, ప్లీజ్ స్టాప్ ఇట్.
దీపక్, చెప్పండి. నువ్వు శాలినికి సపోర్టివ్గా ఉండాలి. నువ్వు ఉన్నావన్న నమ్మకంతోనే నేను ఇక్కడ బాధపడకుండా ఉన్నాను. కెన్ యూ డూ దట్ ఫర్ మీ? అఫ్ కోర్స్. శాలిని నేను భద్రంగా చూసుకుంటాను. మీరు వరీ కాకండి. ఐ లవ్ హర్. ఇక్కడ చూడు, విశ్వనాథం గారు కుడుతున్నారా? వైఎంసీలో మీట్ అయ్యావు కదా, ఆయన చివరిగా రాసిన లెటర్ ఇది. చివరిగానా? ఆయన అడ్వకేట్ని వెళ్ళి మీట్ అవు. మాలిని, టైం. సరే, బయలుదేరండి. కళ్ళు చూడు, అంతా జానకిలాగే ఉంది. లేదు లేదు, అంతా వాళ్ళ నాన్నలాగే ఉంది. వాళ్ళ నాన్న నువ్వు చూసావా? ఇవ్వక ఎత్తుకుంటాను. ఆగు, పాపను అడుగుదాం. పాప, ఎవరి దగ్గరికి వెళ్తావమ్మా? జీవిత ఖైదీ దగ్గరికి వెళ్తావా? ఉరి దగ్గరికి వెళ్తావా? 3 సంవత్సరాలకు వెళ్తావా? నోరుమై, పసిబిడ్డ దగ్గర మాట్లాడే మాటలా ఇవి? ఎవరు? కృష్ణవేణి. సూసైడా లేకపోతే ఏమో, ఎవరికి తెలుసు? అక్క, అక్క, నీకు విషయం తెలుసా? ఏంటి? ఆ కృష్ణవేణి లేదు. లేదు, తెలుసు. ఎలా అక్క? ఇంత పకడ్బందీగా కాపలా ఉన్న జైల్లో ఇలా ఎలా జరిగింది? సూసైడ్ అంటావా లేదా మర్డరా? అవును. ఏం చెప్తున్నావు అక్క? మర్డరే అని చెప్తున్నా. నీకెలా తెలుసు? నిన్న రాత్రి నువ్వు నిద్రపోయాక ప్రకాష్ వాడు పంపించిన కుక్క. ఆడవాళ్ల జైల్లోకి మగాడు వచ్చాడంటే ఇది అందరికీ తెలిసే జరిగింది. ఏమంటున్నారు? మనమంతా జైల్లోకి వచ్చినప్పుడు కానిస్టేబుల్ చేతికి గ్లౌస్ వేసుకుని ఎలా చెక్ చేసింది, ఈ కుక్కకి మాత్రం ఏ చెకింగ్ చేయలేదంటావా? బాగా డీప్ గా తవ్వుకుంటూ పోతే అందరూ ఇరుక్కుంటారు. అందుకే చడి చప్పుడు లేకుండా ఫైల్ క్లోజ్ చేస్తారు. ఇలాంటివన్నీ ఇక్కడ మామూలే.
నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. దేశ రాజధాని అయిన కొత్త ఢిల్లీలో 5 సంవత్సరాల చిన్నారి పాశవికమైన అత్యాచారానికి గురైన సంఘటన అందరినీ కలిసివేసింది. 25 ఏళ్ల మనోజ్ కుమార్ అతని స్నేహితుడు కలిసి ఆ చిన్నారిని కిడ్నాప్ చేసి 2 రోజుల పాటు మంచినీళ్లు ఆహారం ఇవ్వకుండా ఒక గదిలో నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేశారు. ఇటీవల వివాహమైన మనోజ్ కుమార్ భార్య పురిటి కోసం పుట్టింటికి వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బాధితురాలైన బాలికను ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అధిక రక్తస్రావం జరగడంతో ఇన్ఫెక్షన్ సోకింది. శస్త్రచికిత్స చేసి చిన్నారి మర్మావయం నుంచి 3 కొవ్వొత్తులను, ఒక నూనె సీసాను వెలికి తీసినట్లు వైద్యులు తెలిపారు. పాప పరిస్థితి చూస్తే శస్త్రచికిత్స చేస్తున్న తమకు కన్నీరు ఆగలేదని వైద్యులు ఉద్వేగభరితంగా తమ విచారాన్ని, తీవ్రమైన దిగ్భ్రాంతిని వెలిబుచ్చారు. దారుణమైన పైశాచికత్వానికి గురైన ఈ పాప ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. జో 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 మాలిని, నువ్వు ఇంకా పడుకోలేదా? ఏంటి ఆలోచిస్తున్నావు? నేను బయటకు వెళ్ళాలి. వెళ్ళి చంపాలి. 5 సంవత్సరాల పసిబిడ్డను రేప్ చేస్తున్నారు. 70 ఏళ్ల ముసలమ్మని రేప్ చేస్తున్నారు. ఇవన్నీ వింటుంటే నా బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. ఏదో జరిగింది, మర్చిపోతామని సర్ది చెప్పుకోలేకపోతున్నా. కళ్ళు మూసుకొని నిద్రపోలేకపోతున్నా. నేను వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి. వీళ్ళని వదలకూడదు. నా వల్ల కాదనుకుంటున్నారా? నీ వల్ల కాదని నేను అనుకుంటానా? ప్రతి ఆడదానిలో ఒక పులి ఉంటుంది. ఆ పులి నిద్ర లేచిందంటే వీళ్ళెవరూ ఏమీ చేయలేరు. చంపేసినప్పుడు, వాడి ప్రాణాలు పోతున్నప్పుడు మనం చేసింది కరెక్టేననిపించాలి. అలా అనిపించిందంటే ఆ క్షణం మనం భగవంతుడితో సమానం. కాకపోతే నువ్వు బయటికి వెళ్ళాక చాలా జాగ్రత్తగా ఉండాలి. వరుణ్, ప్రకాష్ వీళ్ళని చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి. ముందు నా లాయర్ని రప్పిస్తాను. నిన్ను బయటికి పంపే ఏర్పాట్లు చేస్తాను. కోర్టులో నేను చెప్పినట్టు చెప్తే చాలు. ఇంతకుముందు ఏ తప్పు చేసి మీరు జైలుకి వెళ్ళలేదు. నో పాస్ట్ కన్విక్షన్, అందువల్ల ఈజీ. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి పని జరగలేదు అనుకుంటే డబ్బులు ఇచ్చి మ్యాటర్ క్లోజ్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ. ఈ సినిమా చూసావమ్మా? వీర్ జరా నైస్ పిక్చర్, ఫ్యామిలీ డ్రామా. Can I have sex with you? Can I have sex with you? Can I have sex with you? Hey, hey, can I have sex with you? Hey! No, hey!
మిస్టర్ వరుణ్, ప్లీజ్ కూర్చోండి. వరుణ్, ఐ అండర్స్టాండ్ హౌ యూ ఫీల్. నాకు బాధగానే ఉంది. ఈ విషయం మన ముగ్గురికే తెలుసు. ఐ నీడ్ టు వార్న్ యూ. ఈ మీడియా చేతుల్లో మీరు చిక్కుకోకండి. దీన్ని పెట్టుకుని పెద్ద షో చేస్తారు. మాలినికి జరిగింది పెద్ద డిసాస్టర్ కాదని మీరే ఆవిడకి అర్థమయ్యేట్టు చెప్పాలి. ఇంకో వారం రోజుల్లో తను కెనడా వెళ్ళాలి. ఈ ఇన్సిడెంట్ ఇక్కడే మర్చిపోనివ్వండి. అదే మాలినికి మంచిది, మా హాస్పిటల్కి మంచిది. నెగిటివ్ పబ్లిసిటీ ఎవరికి మంచిది కాదు కదా. మోరోవర్ వీసా కూడా ప్రాబ్లం అవుతుంది. హే, ఐ డోంట్ మీన్ ఎనీథింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ కన్సర్న్ సార్. వరుణ్, మాలిని మెడకి 6 కుట్లు వేశారు. తన రైట్ హ్యాండ్ వేలు ఎముక ఫ్రాక్చర్ అయింది. ఒళ్ళంతా సారీ వరుణ్, ఒళ్ళంతా పంటిఘాట్లు. వరుణ్, నేను ఒక వారం రోజుల తర్వాత డ్యూటీలో జాయిన్ అవుతానని పర్మిషన్ అడిగాను. డిశ్చార్జ్ చేసి నా ఇంటికి తీసుకెళ్తాను. షీ నీడ్స్ కేర్. ప్లీజ్ జెన్సీ, ఆ అవకాశం నాకివ్వండి. నా ఇంటికి తీసుకెళ్ళి పక్కనే ఉండి చూసుకుంటాను. ఐ వాంట్ హర్ టు నో దట్ ఐ లవ్ హర్. ప్లీజ్. వరుణ్, ఈ ఇన్సిడెంట్ ఎవరికీ తెలియనివ్వద్దు. సరళ, శాలిని కూడా ఇప్పుడు చెప్పొద్దు. వరుణ్ లేడా? యాక్చువల్గా నేను ఇద్దరిని కలిసి క్షమాపణ అడుగుదామని వచ్చాను. వరుణ్ నా బ్రదర్ లాంటి వాడు. మాల్వి, ఐఎమ్ పేషెంట్. యాక్చువల్లీ నేను మందులు వేసుకోలేదంటే మృగంలా అయిపోతాను. ప్లీజ్ 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 ప్లీజ్. ఆ రోజు జరిగింది, మన మధ్య జరిగిన సంఘటన తర్వాత నేను బాగా నిద్రపోయాను. I slept well. ఓకే 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 ఓకే. ఈ బొకే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాను. Can I have sex with you again? Please, please, Mani. ఒక్కసారి Mani. కాదంటే Mani. Please, please, please. ఒక్కసారి. ఒక్కసారి. ప్లీజ్, ఒక్కసారి కదా అడుగుతున్నాను. ఒక్కసారి కాదు. ప్లీజ్. After all, it is one life. Don't sin. Please. Please, Mani. Just one more time. As promised,
మొదటిసారి నా కమిట్మెంట్ సరిగ్గా ఏర్పాటు చేసి ఇచ్చాను. రెండోసారి అది మీ పిచ్చి. అలా చేసి ఉండకూడదు. ఏమంటున్నావు నువ్వు? మరి అలాగైతే షీస్ రెడీ అని నాకు మెసేజ్ ఎందుకు పంపావు? అది తను మెంటల్లీ ఫిట్, నథింగ్ టు వరీ అని అర్థం. వరుణ్, పెద్ద యోగ్యుడిలా మాట్లాడుకో. ఎంత డబ్బు తీసుకున్నావా నువ్వు? ఒక ఫిగర్ కావాలంటే దానికి పర్ఫెక్ట్ ప్లాన్ కావాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. మాలిని కొంచెం కష్టమైన మ్యాటర్, క్వైట్ ఏ హార్డ్ నట్. ఎమోషనల్గా డీల్ చేయాల్సి ఉంటుంది. జరిగింది మర్చిపోవడానికి వెంటనే కెనడా వెళ్ళిపోతుంది అనుకున్నాను. బట్ ఏమంటుంది? ఇప్పుడు నాకేం వద్దు వరుణ్. కెనడా వెళ్ళాలని కూడా లేదు. ఆ ప్రకాష్ వాడొక మృగం. నాకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు. సో వాడిని ఊచలు లెక్క పెట్టేలా చేయాలి. అయ్యో మాలిని, ఈ ఇన్సిడెంట్ వల్ల మన మధ్యన ఏం మారలేదు, మారదు. ఐ లవ్ యూ. పోలీస్ కేలీస్ అని వెళ్తే మన పరువు అయిపోతుంది. వెరీ గుడ్. అది ఒప్పుకోలేదు. ఏమంది? లేదు వరుణ్, వాడిని వదలకూడదు. నాతో నువ్వు ఉంటావు కదా. నువ్వేం చెప్పావు? ఇదేం ప్రశ్న? నేను నీతోనే ఉంటాను మళ్ళీ. ఏంటయ్యా అలా చెప్పావు? మనకెందుకమ్మా వదిలిపారేని స్ట్రాంగ్గా డైవర్ట్ చేయపోయావా? అయినా అదేం చేస్తుందిలే. మీరు మర్చిపోయారేమో, మాల్ని ఒక నర్స్. అయితే ఒక చిన్న DNA టెస్ట్. అది చేస్తే నువ్వు కూడా ఇరుక్కుంటావు కదా. కథలో నేను ప్రేమికుడు, మీరే కాముకుడు. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? చచ్చా, ఇందులో బ్లాక్మెయిలే ఉంది. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఓ షిట్, వీఆర్ ఇన్ డీప్ ట్రబుల్ ఐ గెస్. ఇరుక్కుంటాంలా ఉంది. ఇరుక్కుంటాం కాదు, ఇరుక్కుంటారు. ఏమయ్యా, మన ఇద్దరం కుమ్మక్క ఎన్ని చేసావు? ఇప్పుడు ఉన్నట్టుండి వదిలేస్తే ఎలాగా? హెల్ప్ చేయవయ్యా. చా, అన్నీ కలిసి వచ్చే టైంకి ఇలా అయితే ఎలా? వరుణ్, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఫుల్ స్టాప్ పెట్టేసి చంపే కిల్హర్. మాల్ని, మాల్ని, త్వరగా బయలుదేరు. ఎక్కడికి? నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు. మనం వైజాగ్ వెళ్ళిపోతాం. గెట్ రెడీ, ఓకే? వైజాగ్ ఎందుకు? ఏంటి ఎందుకు అని అడక్కు, వెంటనే బయలుదేరుతాం. వరుణ్, ఏం జరుగుతోంది? ఒక్క నిమిషం. వైజాగ్ ఎందుకు వెళ్తున్నావు? నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు, వెంటనే బయలుదేరాలి. లుక్ హియర్ మాలిని, do you trust me? Good, then get ready. Let's start now. స్వప్నాన్ని మేల్కొల్పవి ఎవరవ్వని అరచేతితో
ఎవరైనా మన పున్నమికి లోపురాని సదా ఇది మాత్రమెప్పుడైనా నిజమే కదా కలువా కలువా ఓ మేఘం ఏదో ముసిరిందంటే మాయం అవుతానా నవ్వే కలువా ఏమైంది నీయో నా కనులకు తెలుసా నవ్వుల విలువ నా కోసం అందంగా అందేవు నా వింటే ఉన్నావా నా నీడై కలువా కలువా ఓ మేఘం ఏదో ముసిరిందంటే మాయం అవుతానా ఆ బ్యాగ్ ఇటీ. యా వీఆర్ ఇన్ ద మాల్. ఏమైంది? సైజ్ కరెక్ట్ కాదు. వెళ్దామా, టైర్డ్గా ఉంది. ఓకే పద. మాలిని, నువ్వు ఇక్కడే ఉండు, నేను పార్కింగ్కి వెళ్ళి కార్ తీసుకొస్తాను. ఓకే? మర్చిపోయాను బ్యాగ్. ఐల్ బి బ్యాక్. ఎక్స్క్యూజ్ మీ, నేను చెక్ చేయాలి, బ్యాగ్ ఇవ్వు. నన్నా? నిన్నే. బ్యాగ్ ఇవ్వు. ఏం చూస్తున్నారు సార్? ఇది చూడండి. ఏంటిది? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఏంటిది? నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. వాట్ ఇస్ దిస్? సరే సరే నడు. నేను చెప్పేది వినండి. ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్లో చెప్తుంది కానీ నడు నడు నడు. పిచ్చి కుక్కలు. ఆ దేవుడు అసలు ఉన్నాడా చచ్చాడా? నమస్తే అక్క. నమస్తే అక్క. నమస్తే 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 అక్క. నమస్తే. అక్క పిలుస్తోంది, వెళ్ళు. కొత్త మాటలు రావా? నిన్నేనే. వచ్చు. బాగానే మాట్లాడుతున్నావుగా, మరేంటి గుడ్లప్పగించి చూస్తున్నావు? నేను బొమ్మని చెప్పానా? ఏ కేసు? బ్రాతలా? ఇప్పుడే కదా గుడ్లప్పగించి చూడుతున్నాను. వెళ్ళి నీ పని చూసుకోవే.